వెల్కమ్ టు 9 వైబ్స్. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బీబబ్ కుమార్ సహా పలువురు సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. బీబబ్ కుమార్ అంతకుముందు ఢిల్లీ జలబోర్డులో సభ్యుడిగాను పనిచేశారు. మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ను కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే ఈడీ జారీ చేసిన సమన్లకు స్పందించని నేపథ్యంలో కేజ్రీవాల్పై న్యాయస్థానంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్కు ఇప్పటి వరకు 5 సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే పలు కారణాలు ఉటంకిస్తూ కేజ్రీవాల్ ప్రతిసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ ఈ వ్యవహారంపై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో సిబిఐ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఇప్పటికే విచారించారు. 2023 ఏప్రిల్లో 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు 5 సార్లు సమన్లు జారీ చేశారు. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ ఈ సామాన్లు చట్ట విరుద్ధమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. స్టే ట్యూన్డ్ టు 9 వైబ్స్.